సో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, మీకు అసలు పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటో అర్థమైనట్టుంది ఇప్పటికి. ఓకే, సో ఇప్పుడు ఆ పాయింటర్ వేరియబుల్స్ని ఉపయోగించి మనం బేసిక్ ఎగ్జాంపుల్ ఒకటి రెండు చూస్తే మీకు ఏంటంటే సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్స్పర్టైజ్ అనేది పెరుగుతుంది. సో మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఆనవాయితీ ఉంది. అదేంటంటే యాడింగ్ ఆఫ్ టూ నెంబర్స్ తోటి స్టార్ట్ చేస్తాం ఏదైనా ఒక కొత్త ఎగ్జాంపుల్ని నేర్చుకునేటప్పుడు. సో అదేవిధంగా ఏంటంటే పాయింటర్స్ ఉపయోగించి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హౌ టు యాడ్ టూ నంబర్స్ యూజింగ్ పాయింటర్స్ అన్న ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ చూస్తాం కదా సార్, దీంట్లో మళ్ళీ కొత్తగా ఏముంది నేర్చుకోవడానికి అనుకోవచ్చు. బట్ ఈ ఎగ్జాంపుల్ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఏంటంటే ఒక టూ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. సే ఏ అండ్ బి ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో వాల్యూ స్టోర్ చేశాను 10 and 20. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం డీప్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ వేరియబుల్స్కి రెండు అడ్రస్లు ఉన్నాయి. ఏకి 100, బికి 200 అనుకోండి ఒకసారి. ఇప్పుడు నేను ఏబి అడ్రస్ని తీసుకెళ్ళి వేరే వేరియబుల్స్లో స్టోర్ చేస్తాను. అడ్రస్ని స్టోర్ చేయడానికి కావాల్సిన ఏంటి ఫ్రెండ్స్? పాయింటర్ వేరియబుల్స్. సో ఎక్స్ అండ్ వై అనేది పాయింటర్ వేరియబుల్స్ ఫ్రెండ్స్. సో ఏ ఒక అడ్రస్ ఏంటంటే ఎక్స్లో స్టోర్ అయింది, బి ఒక అడ్రస్ 200 వైలో స్టోర్ అయింది, అండ్ ఏ అండ్ బి కూడా చివరికి వేరియబుల్సే కాబట్టి వాటికి కూడా అడ్రస్లు ఉంటాయి. అది 230 and 350 రెస్పెక్టివ్. అంటే 230 అనేది ఎక్స్కి, 350 అనేది వైకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇన్ జనరల్ టూ నంబర్స్ని యాడ్ చేయాలంటే ఏం రాస్తారు? సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాస్తారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం పాయింటర్స్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి రాయకుండా నేనేంటంటే ఎక్స్ ప్లస్ వై రాస్తాను. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై రాస్తే ఎక్స్లో ఉన్న అడ్రస్ అండ్ వైలో ఉన్న అడ్రస్ యాడ్ అయిపోతాయి. నాకు ఎక్స్లో ఉన్న వైలో ఉన్న అడ్రస్ని కాదు యాడ్ చేయవలసింది, వాటి యొక్క వాల్యూస్ని, అంటే ఆ అడ్రస్ లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ని. సో ఇక్కడ మనం ఏంటంటే స్టార్ ఎక్స్ స్టార్ వై అంటాం. అదే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాంలో మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. అంటే పాయింటర్ వేరియబుల్స్తో వర్క్ చేసేటప్పుడు ఆ వేరియబుల్స్ను ఉపయోగించి, అంటే పాయింటర్ వేరియబుల్స్ను ఉపయోగించి ఆ మెమరీ అడ్రస్లో ఉన్న వాల్యూస్ కావాలంటే ఆల్వేస్ ట్రై టు ప్రిఫిక్స్ ద పాయింటర్ వేరియబుల్ అలాంగ్ విత్ స్టార్ సింబల్. ఆ పాయింట్ మీకు అలవాటు అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను మీకు ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి అండ్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ యాడ్ టూ పాయింటర్స్ డెమో.సి అనేది ప్రోగ్రామ్ నేమ్. అంటే యాడింగ్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ యూజింగ్ పాయింటర్స్ చూస్తున్నాం మనం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే మీరు బేసికల్గా డిక్లేర్ చేయవలసిన వేరియబుల్స్ని డిక్లేర్ చేసేయండి. ఇంటీజర్ ఏ కామా బి కామా సి. అదేవిధంగా రెండు పాయింటర్ వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ ఎక్స్ కామా స్టార్ వై. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏబిసి వేరియబుల్స్ని 0కి ఇనిషియలైజ్ చేయండి. అలాగే ఎక్స్ అండ్ వైని కావాలంటే మీరు నల్కి ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఐ కెన్ సే ఎక్స్ ఈక్వల్స్ టు, అదేవిధంగా వై ఈక్వల్స్ టు నల్ అని చెప్తాను. అంటే ఎక్స్ అండ్ వై వేరియబుల్ని నేను మీకు నల్కి ఇనిషియలైజ్ చేశాను ఇనిషియల్గా. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ టూ నంబర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్కాన్ ఆఫ్ %d కామా యాంపర్సెంట్ ఆఫ్ ఏ కామా యాంపర్సెంట్ ఆఫ్ బి. సో నేను ఫస్ట్ వాల్యూస్ని ఏంటంటే ఏ అండ్ బి వేరియబుల్స్లో రీడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ అండ్ బి వేరియబుల్స్కున్న అడ్రస్ని ఎక్స్ అండ్ వైకి అసైన్ చేస్తాను. సో ఎక్స్ ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఆఫ్ ఏ, వై ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఆఫ్ బి. ఇప్పుడు ఏం చేస్తానంటే సి ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై కాదు ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్లో ఉన్న అడ్రస్ వైలో ఉన్న అడ్రస్ యాడ్ అవుతుంది. స్టార్ ఎక్స్ ప్లస్ స్టార్ వై అనండి. ఇదే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్, ఏం లేదు. అండ్ యూ కెన్ సే రిజల్ట్ ఈజ్ %d comma c. RESULT spelling wrong. Result is %d comma c. That's it friends, అయిపోయింది ప్రోగ్రామ్. సో F5, I'll say first number 10, second number 20 and result is 30. మళ్ళీ రన్ చేయండి ఒకసారి. ఫస్ట్ నెంబర్ 24, సెకండ్ నెంబర్ 120, 144 is the result. అంటే ఈ ప్రోగ్రాంలో స్పెషాలిటీ ఏం లేదు, నేర్చుకోవడానికి ఏం లేదు. బట్ జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు డైరెక్ట్గా వేరియబుల్తో వర్క్ చేయకుండా ఆ వేరియబుల్స్ని
స్టోర్ చేసిన పాయింటర్ వేరియబుల్స్తో వర్క్ చేశారు. అండ్ పాయింటర్ వేరియబుల్స్తో వర్క్ చేసేటప్పుడు మీరు x అనేది యూస్ చేయాలి. అంటే x y ద్వారానే మనం ఆ వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ తోటి వర్క్ చేయగలుగుతాము అనేది ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నథింగ్ సీరియస్ ఇన్ దిస్. బట్ ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది పాయింటర్స్తో వర్క్ చేసే విధానం ఏంటంటే. అండ్ స్లోలీ వెన్ వీ ఎంటర్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఐ విల్ టెల్ యూ ద రియల్ usage of pointers. Okay, so guys, thank you so much. Bye bye, take care, see you in next video.